ఈరోజు వాగ్దాన సందేశం ఆదికాండం 17:2 నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యమును దీవించి ఆస్వాదించి మాతో మాట్లాడి మీ స్వరం వినిపించి వినగల చెవులు గ్రహింపగల హృదయం దాయిచ్చు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని ప్రభువుకు స్తోత్రం కలుగునుగా. దేవుడు అబ్రాహామునకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేస్తానని వాగ్దానం చేస్తూ ఈ మాట సెలవిచ్చాడు. అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని, సంతానం ఇస్తానని వాగ్దానం చేస్తూ ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. మరి నీవు అత్యధికంగా అభివృద్ధి పొందాలంటే, ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? మొదటగా దేవుని ఎదుట నిందారహితుడిగా ఉండాలి. ఆదికాండం 17:1. రెండోది జగడములకు దూరముగా ఉండము. ఆదికాండం 26:22. మూడోది పాత గతాన్ని సమస్త బాధను మర్చిపోవాలి. ఆదికాండం 41:51-52. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన శక్తికి అసాధ్యమైనది ఏదీ లేదు గనక ఆయన నీకు సెలవిచ్చిన ప్రతి మాట యందు విశ్వాసం ఉంచి విధేయత కలిగించి ఉండుము. నీ ప్రతి అవసరతలో సర్వశక్తి గల దేవుడు నీకు సాయం చేసి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాక. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలముకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయం అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలకు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. దయచేసి గమనించండి. జయమినిస్ ట్రస్ట్ ద్వారా చర్చిలు కడుతున్నాం, మీటింగ్లు పెడుతున్నాం, భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాం, పాస్టర్లకు సాయం చేస్తున్నాం. ఈ పరిచయం ప్రేమించి ప్రోత్సహించి బలపరచండి. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాపాడును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.